స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నిజామాబాద్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఏంటి అంటే ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా గారు నిజామాబాద్లో పర్యటించబోతున్నారు. అయితే అందులో భాగంగా పసుపు బోర్డు ఈరోజు ఓపెనింగ్ తను చేయబోతున్నాడు. అందుకు గాను తను హైదరాబాద్ నుంచి కలెక్టరేట్కి వచ్చాడు. కలెక్టరేట్ నుంచి పాలిటెక్నిక్ గ్రౌండ్కి చేరి అక్కడి నుంచి ప్రజలను ఉద్దేశించి పసుపు బోర్డు గురించి మాట్లాడారు. నిజంగా చెప్పుకోవాలంటే 40 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది అని చెప్పాలి. ఎందుకు అంటే చాలా సంవత్సరాలుగా ఇక్కడ నుంచి పసుపుని ఎంతోమంది రైతులు నిజామాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, కామారెడ్డి, జగిత్యాల్ ఈ 4 జిల్లాలకి పసుపు పెట్టింది పేరు. అయితే ఈరోజు పసుపు బోర్డు మన నిజామాబాద్లో ప్రారంభించడం జరిగింది. దానికి కేంద్ర మంత్రి అమిత్ షా గారు వచ్చారు. అయితే మనకి దేశం మొత్తానికి నిజామాబాద్ ఒక వెన్నెముక అని చెప్పచ్చు. పసుపును, ఆరోగ్యవంతమైన పసుపును దేశానికి అందిస్తుంది అంటే అది నిజామాబాద్ పసుపు అని చెప్పాలి. అయితే పసుపు రైతులకి ఇక ముందు కష్టాలు ఉండబోవు. వాళ్ళకి సరైన పెట్టుబడికి సంబంధించి కావచ్చు, వాళ్ళకి మద్దతు రేటు అంటే సరైన రేటు పలికేలా చూస్తాము అని అమిత్ షా గారు మాట్లాడారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షా గారి వెంట మంత్రులు, ఎంపీలు అందరూ వచ్చారు. సీతక్క గారు వచ్చారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు, అరవింద్ గారు, వీళ్ళందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మన పసుపు మన ఓన్లీ ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మన పసుపుకు ఒక గ్రేడింగ్ ఉంది. పసుపు అనగానే మన తెలంగాణ ముఖ్యంగా గుర్తుకు వచ్చే ప్లేస్. అయితే 23-24 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 3 లక్షల హెక్టార్ల పసుపును పండించారు. 3 లక్షల హెక్టార్లలో పసుపుని పండించారు. అందుకని ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున పసుపు ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పాలి. దానికి ఈరోజు మనం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నిజామాబాద్ పసుపు రైతులందరూ ఎదురు చూస్తున్న కళ ఈరోజు అఫీషియల్గా నెరవేరింది అని చెప్పాలి. అయితే అమిత్ షా గారు మాట్లాడుతూ మన పసుపు రైతులకు వెన్నుదన్నుగా ఉంటాము అని తను నొక్కి వక్కానించారు. అయితే ఈ యొక్క ఘనకార్యం మాత్రం అంటే పసుపు బోర్డు రావడం మాత్రం మోదీ సర్కార్ వల్లనే సాధ్యమైంది. మన తెలంగాణ ముఖ్యంగా నిజామాబాద్, ఆర్మూర్ ఈ ప్రాంతంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు మన నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, ఈ కాన్స్టిట్యున్సీస్లో ఉన్న ఏరియాస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ చాలా బాగా దీనికి సపోర్ట్ చేశారు, దీని గురించి ఫైట్ చేశారు అని చెప్తున్నారు. ఈరోజు నిజంగా పసుపు రైతులంతా సంబరాలు జరుపుకుంటున్న విషయం. ఎందుకంటే పసుపు బోర్డు స్థాపించబడింది. పసుపు బోర్డుకి చైర్మన్గా నిజామాబాద్ వాసి అయినటువంటి అంకాపూర్ వ్యక్తి పల్లె గంగారెడ్డి గారు దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. తనని ముఖ్యంగా తెలంగాణను దట్టు ఈ ఏరియా పర్సన్నే, ఈ ఏరియా రైతునే చైర్మన్గా నియమించారు. అంటే ఇన్నండాస్ వాళ్ళ బాధలేంటి, వాళ్ళ కష్టాలేంటి, ఎక్కడ వాళ్ళకి సపోర్ట్ కావాలి అనేది ముఖ్యంగా తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. అందుకే ఇక్కడి లోకల్ వ్యక్తిని మన చైర్మన్గా నిజామాబాద్ వాసిని పల్లె గంగారెడ్డి గారిని నియమించారు. ఈ విషయం మనకు ముందుగా తెలుసు. అయితే ఇక్కడి ప్రజలైతే పసుపు పంటకి సంబంధించిన ప్రతి ఒక్కరూ నిజంగా ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నారు. అమిత్ షా గారి రాకకై 1000 కళ్ళతో ఎదురు చూశారు. ఆయన వచ్చారు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు, తన ప్రసంగాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. సో మనతోని ఒక బీజేపీ కార్యకర్త ఉన్నాడు. बोलिए सर। नमस्ते, मेरा नाम रोशन लाल बोरा। आज निज़ामाबाद के इतिहास में पहला तो इतिहास ये था कि 40 साल का जो फार्मर्स का, किसानों का सपना था हल्दी बोर्ड का, वो सपना धर्मपुर अरविंद जी उनके नेतृत्व में पूरा करे। उसके बाद में उस टर्मरिक बोर्ड के ओपनिंग के लिए आज अमित शाह जी को बुला के लेके आए। बहुत बड़ी बात है। और वही बुलाने के बाद में डीस नेवाजी का मूर्ति, जो निज़ामाबाद के इतिहास के लिए जो डीस नेवाजी थे, बहुत बड़ा उनका निज़ामाबाद के लिए योगदान था।
उनके ओपनिंग के लिए कांग्रेस वाले को बीजेपी वाले को दोनों को एक स्टेज पे जमा करे आज। मतलब निज़ामाबाद की राजनीतिक में ना बीजेपी ना कांग्रेस, एक आदमी के लिए सब लोग ठहरे थे आज। बहुत बड़ी बात है वो। मैं बहुत बहुत धन्यवाद देता हूँ धर्मपुर रानी जी का, जो 40 साल का जो हमारा मेहनत था, किसानों का मेहनत था, वो एक मेहनत के लिए इतना फाइट करके जैसा हम देखे थे एक बार प्रेस मीट में हमारे कॉमर्स इंडस्ट्री मिनिस्टर पीयूष गोयल जी बताए थे कि ना अरविंद जी जो बात ठान लेते हैं वो करके रहते हैं। वो तो आगे आने वाले समय में अरविंद जी जो ठानेंगे वो करके रहेंगे। बहुत बहुत धन्यवाद अरविंद जी का, नरेंद्र मोदी जी का और अमित शाह जी का।